నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. భారత్ F-35 యుద్ధ విమానాలు 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యంగా $50,000 కోట్ల. వాషింగ్టన్ నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు పెంచనున్న ఢిల్లీ. ముంబై ఉగ్రదాడి నిందితుడు తబారుకు అప్పగింతకు అమెరికా అంగీకారం. సుంకాల్లో భారత్ మినహాయింపులున్నామన్న అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్. అక్రమ వలసదారులు వెనక్కి తీసుకునేందుకు సిద్ధమన్న ప్రధాని మోదీ. ఆదరణ 3కు పచ్చజెండా. రజకులకు కొత్తగా దోబీగట్టుల నిర్మాణం. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టం అమల్లోకి. బీసీల తలసరి ఆదాయంపై సర్వే. 42 కాపు కమ్యూనిటీ భవన నిర్మాణం. బీసీ ఈడబ్ల్యూఎస్ శాఖలపై సమీక్షలో సీఎం. ధరలు లేక రైతులు గొగ్గోల. మిరప నష్టం నష్టాలానికి. క్వింటాలకు దక్కేది 9,000 నుంచి 11,000. టమాటా, వంకాయ సాగులోనూ నష్టాలే. కంది అమ్మాలన్నా అగచాట్లే. సబాబులు, జామాయిలకు టన్నుకు 100 కోత. సాంకేతిక పేరుతో కాలక్షేపం, క్షేత్రస్థాయి కష్టాలు గుర్తురాని అధికారులు. వందల కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులు జప్తు. 368.18 ఎకరాల భూమి, 1.7 లక్షల చదరపు గజాల స్థలం, 2,227 కోట్ల విలువైన ఫ్లాట్లు, యంత్రాలు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్ర పరిధిలో ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. గోదాము కన్నమేసి 271 ఐఫోన్లు కొట్టేశారు. సాంకేతిక సాయంతో పట్టుకున్న పోలీసులు. 2.5 కోట్ల సొత్తు స్వాధీనం. అధికారం కోల్పోయిన అరాచకాలు మానలేదు. రాజకీయ ముసుగులో నేరాలు చేస్తామంటే కుదరదు. వైకాపా నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం. ఎమ్మెల్సీ ఎన్నికలు, కార్యకర్తల సంక్షేమంపై ముఖ్య నేతలతో సమీక్ష. ఎమ్మెల్సీ ఎన్నికలపై ముగ్గురితో కమిటీ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం జరుగుతున్న ఎన్నికపై విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ వేపాటి చిరంజీవి, మాజీ ఎమ్మెల్సీ ఎన్ఎన్ రామకృష్ణ ముగ్గురు సభ్యులతో కమిటీ నియమిస్తూ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఏపీఎఫ్ 257కు బహిరంగ మద్దతు ఇవ్వాలా లేదా అన్న అంశంపై వివిధ అంశాలపై వీరు చర్చించి ఇది అధిష్టానానికి నివేదిక ఉన్నారు. సమావేశంలో తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఉయ్యాలవాడిని అవమానించిన జగన్. ఓరొకరు విమర్శకు ఆయన పేరు పెడతామని విస్మరణ. సీఎం చంద్రబాబు ఏపీ రెడ్డి సంక్షేమ సంఘం ఫిర్యాదు. ఏపీ ఎండీసీలు పెద్దిరెడ్డి ఇష్టారాజ్యం. గత సర్కారులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, ఆయన కుమారుడు మిద్దిరెడ్డి గొర్రెల శాఖ ఏసీఎండీ శాసించారు. వీరు చెప్పిన వారందరికీ ఏపీఎండీసీలో ఉద్యోగాలు ఇచ్చారు. రామచంద్రరెడ్డి సిఫార్సుతో ఏకంగా 95 మందికి, ఎంపీ మిథున్ సిఫార్సుతో 45 మందికి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ చెప్తే 60 మందికి కొలువులు ఇచ్చారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఉన్న కొరమట్ల శ్రీనివాసు సిఫార్సుతో 25 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. గత సీఎం కార్యదర్శి ఓఎస్టీ తదితర సిఫార్సుతో 25 మందిని తీసుకున్నారు. ఆదాని సంస్థ పీఆర్ఓగా ఉంటూ గతం సీఎంఓ తిష్ట వేసుకుని ఉండే అంజిరెడ్డి సిఫార్సులో 2 ఉద్యోగాలు, దీనికి పరాకాష్ట. విధులకు రాకుండా జీతాలు. మధ్యప్రదేశ్ సులువారి బొగ్గు ప్రాజెక్టు మినహా గత ప్రాజెక్టులో ఏపీఎండీసీ కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు ఏవీ లేవు. ఉత్తరాది చెందిన వారు నియమించుకున్నారు. అయినా సరే ఇక్కడ ఏపీఎండీసీ అవసరం అంటూ 370 మంది ఉద్యోగాలు నియమించుకుని 5 ఏళ్లు పోషించారు. వీరిలో 70 మందికి చీమకుర్తి గ్రానైట్ ప్రాజెక్టు మిగిలిన 300 మందికి ఏపీఎండీసీ ప్రధాన కార్యాలయం ఉన్నట్టు చూపారు. చిత్తూరు జిల్లా వైకాపా అప్పటి యువజన విభాగం అధ్యక్షుడు పి హేమంత్ కుమార్ రెడ్డి ఏపీఎండీ అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నట్టు చూపించి నెలకు 70,000 జీతం ఇచ్చేవారు. ఎన్నికల సమయంలో హేమంత్ రెడ్డి నేరుగా వైకాపా అభ్యర్థులు కలిసి ప్రచారం చేస్తుండటంతో ప్రశాంత్ సోషల్ మీడియా పోస్టులు ఈనాడు కథం రావడంతో ఆ ఇద్దరిని తప్పనిసరి పరిస్థితుల్లో తొలగించారు. తిరుపతిలోని పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి కార్యాలయంలో పనిచేసే బీఆర్ తేజస్ రెడ్డి ఏపీఎండీసీ మేనేజర్ కేడర్ ఉద్యోగం చూపించి 70,000 జీతం ఇచ్చారు. నేతల సిఫార్సుతో తీసుకున్న ఉద్యోగాలకు నెలకు దాదాపు 1.5 కోటి చొప్పున ఏటా 18 కోట్ల మేర ఏపీఎండీసీ నిధులు వృధా అయ్యాయి. 5 ఏళ్లలో 90 కోట్లు వీరికి దారపోశారు. సోషల్ మీడియా వైకాపా కోసం ప్రచారం చేస్తున్న యుర్రా ప్రశాంత్ రెడ్డికి ఏపీడీఎంసీ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం ఇచ్చారు. ఇంటర్ వరకే చదువుకున్న అతనికి 70,000 జీతం ఇవ్వడంతో దోపిడీ ఏ స్థాయిలో సాగిందో చెబుతుంది. తగ్గేదేలే. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎంత సుంకం విధిస్తుందో మేము అంతే వేస్తాం. ప్రధాని మోదీ సమక్షంలో తేల్చి చెప్పిన ట్రంప్. అమెరికా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధాని మోదీ. వాణిజ్యం, రక్షణ సహా పలు అంశాలపై విస్తృత చర్చ. భారత్కి F-35 ఇచ్చేందుకు సిద్ధమన్న ట్రంప్. 26/11 దాడి కేసు నిందితుడు ఠాగూర్ భారత్కు తక్షణం అప్పగించనున్నట్టు ప్రకటన. 2030 నాటికి 2 దేశాల మధ్య $500 బిలియన్ల వాణిజ్యం లక్ష్యంగా మిషన్ 500 ప్రకటన. అమెరికా అక్రమంగా ఉంటున్న భారతీయులు వెనక్కి తీసుకోవడానికి సిద్ధం. ట్రంప్తో మోడీ. 119 మంది నేడు అమృత్సర్కు మరో విమానం. ఆదివారం మరో విమానం వచ్చే అవకాశం. H-1B పునరుద్ధరణ మరింత జాప్యం. డ్రాప్ బాక్స్ అర్హత 12 నెలలకు కుదింపు. భారతీయ దరఖాస్తుదారులపైనే తీవ్ర ప్రభావం. మనది మెగా భాగస్వామ్యం. ప్రెసిడెంట్ ట్రంప్ ఎప్పుడూ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ గురించి మాట్లాడుతుంటారు. మేము మా దేశంలో వికసిత్ భారత్ లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాన్ని మేక్ ఇండియా గ్రేట్ అగైన్ అనొచ్చు. 2 మెగా కలిస్తే అది సౌభాగ్యానికి మెగా భాగస్వామ్యం అవుతుంది. బేరాల్లో నాకంటా మోదీనే బెటర్. మీ ఇద్దరిలో బాగా బేరసాలు చేయగలిగితే ఎవరు అని విలేకరుల ప్రశ్నకు ఈ విషయంలో మోదీనే తనకంటే చాలా మెరుగని, ఆయనకు అసలు పోటీ లేదని ట్రంప్ చెప్పారు. కోర్టులో తిట్లు, జైల్లో చిందులు. ఆ బ్యారక్లో ఉండను, ఈ టాయిలెట్ వాడను. జైల్లో అధికారులపై వంశవీరంగా. నడుము నొప్పి ఉందంటూ మంచం కోసం పొట్టు అక్కర్లేదన్న వైద్యులు.
మట్టి కొట్టుకుపోతారు. న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటి దురుసు, తనపై కేసు పెట్టించిన వారికి శాపనార్థాలు. తప్పు చేసి ఎదురుదాడి వైసీపీ నేర మనస్తత్వానికి నిదర్శనం. రాజకీయ ముసుగులో నేరగాళ్లు ప్రాణాలు తీయడానికి వెనకాడరు. ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తుంది. అటవిక పాలన పునరావృతం కారాదు. తప్పు చేస్తే చట్టం కఠినంగా వ్యవహరిస్తుందని సంకేతాలు పంపాలి. లేదంటే మరింత బెరు తెగిస్తారు. టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు. దారికొచ్చిన విజయసాయి. హైకోర్టు కేసులతో మాజీ ఎంపీ వెనకడుగు. విశాఖ బీచ్ భూముల ప్రహరీ నిర్మాణానికి దరఖాస్తు. వైసీపీ ఆమెను అడ్డుగోలుగా నిర్మాణాలు. కుమార్తె నేహారెడ్డి సంస్థ పేరిట లావాదేవీలు. ఇటీవల హైకోర్టు సీరియస్ కమిటీ ఏర్పాటు. దీంతో దిగివచ్చే అనుమతులకు విజయసాయి వినతి. 10 కోర్టులతో దరఖాస్తు తిప్పి పంపిన అధికారులు. నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేకున్నా టెండర్లో ఎలా పాల్గొన్నారు? కల్తీ నెయ్యి నిందితులపై సిట్ ప్రశ్నల వర్షం. సుంకాల యుద్ధం మరింత తీవ్రం. పరస్పరం సుంకాలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్. భారత్ పైన తీవ్ర ప్రభావం. ఇప్పటికే బేర్మంటున్న స్టాక్ మార్కెట్. మున్ముందు మరింత డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్. మట్టి కొట్టుకుపోతారు. న్యాయాధికారి వింటుండగానే వంశీ నోటి దురుసు, తనపై కేసు పెట్టించిన వారికి శాపనార్థాలు. వాదనలు వాయిదా వేసిన కాసేపటికి రిమాండ్ విధింపు. తనపై కేసు పెట్టించిన వారి కుటుంబాలు మట్టి కొట్టుకుపోతాయని మాజీ ఎమ్మెల్యే వంశీ శాపనార్థాలు పెట్టారు. వాదనల అనంతరం న్యాయాధికారి ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆయన వింటుండగానే తన నోటి దురుసును ప్రదర్శించారు. గురువారం రాత్రి వంశీ విజయవాడలో 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి రామ్మోహన్ ఛాంబర్లో వంశీని పిలిచిన తర్వాత తాము చెప్పుకోవాల్సిందా అని ఆయన తరపున న్యాయవాదులు పొన్నపల్లి సుధాకర్ రెడ్డి, తెన్నేటి చిరంజీవి కోరారు. దీంతో న్యాయాధికారి వాదనలు అనుమతించారు. వంశీపై పోలీసులు నమోదు చేసిన ఎస్ఐ స్టేట్ కేసు చెల్లదని, తనను కులం పేరుతో దూషించినట్టు ఫిర్యాదులు ఎక్కడా రాయలేదని వాదించారు. దీంతో అసలు మీరు ఫిర్యాదును చదివారా లేదా అని న్యాయాధికారి సూటిగా ప్రశ్నించారు. ఫిర్యాదులో ఏముందో చదవని వారిని సూచించారు. ఈ కేసు మధునూరి సత్యవర్ధన్ ఇప్పటికే న్యాయాధికారి ముందు 161 వాంగ్మూలం ఇచ్చాడని, అతడిని బాధితుడిగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. పొన్నవలు పదే ఇదే అంశంపై వాదిస్తూ న్యాయాధికారి స్పందించారు. 161 గురించి చాలాసార్లు చెప్పారు. నీ కొత్త అంశం ఏమైనా ఉంటే దాని గురించి వాదించాలని సూచించారు. న్యాయాధికారి అసహనం. గురువారం రాత్రి 10 గంటలకు వంశీని కోర్టుకు తీసుకొస్తామని పోలీసులు సమాచారం ఇవ్వడంతో ఆ సమయానికి న్యాయాధికారి ఛాంబర్కు చేరుకున్నారు. గంట దాటినా పోలీసులు రికార్డు తీసుకురాకపోవడంతో న్యాయాధికారి అసహనం వ్యక్తం చేశారు. 2 సార్లు ఛాంబర్ నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యారు. పోలీసులు ఆయనకు నచ్చ చెప్పుకున్నారు. గంట తర్వాత రికార్డులు కోర్టుకు వచ్చాయి. వాదనలు మొత్తం కోర్టు హాల్లో జరుగుతాయని భావించారు. కానీ న్యాయాధికారి మాత్రం ఛాంబర్లోనే వాదనలు వింటానని చెప్పారు. వంశీ తరఫున మాజీ ఏజీ పొన్నాపల్లు, తానేటి చిరంజీవి, పోలీస్ శాఖ తరఫున సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేంద్ర ప్రసాద్, సమర కళ్యాణ్వాణి వాదనలు వినిపించారు. సుదీర్ఘంగా వాదన జరుగుతుండగా నిందితుడు శుక్రవారం కోర్టు హాజరుపరచాలని న్యాయాధికారి ప్రకటించారు. దీంతో ఛాంబర్లో ఉన్న న్యాయవాదులు బయటకు వచ్చారు. ఛాంబర్ నుంచి బయటకు వస్తున్న సమయంలో వంశీ నోటు దురుసు ప్రదర్శించారు. తనపై కేసు పెట్టించిన వారి కుటుంబాలను మట్టి కొట్టుకుపోతాయని శాపనార్థాలు పెట్టారు. ఈ మాటలు ఛాంబర్లోని న్యాయాధికారి విని తర్వాత కాసేపటికే పోలీసులు న్యాయవాదులు లోపలికి పిలిచి తీర్పు వెలువరిస్తానని వేచి ఉండాలని చెప్పారు. వాదనలు వాయిదా వేసిన కాసేపటికే న్యాయాధికారి ఈ నిర్ణయం తీసుకోవడంతో ఏం జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. వంశీకి రిమాండ్ విధించినట్టు అర్ధరాత్రి 2:30 గంటల తర్వాత న్యాయాధికారి ప్రకటించారు. అయితే వంశీని ఏ జైలు తరలిస్తారని దానిపై కొంతసేపు సందిగ్ధం ఏర్పడింది. కొద్ది నెలల క్రితం కారాగారం పరిధిలో మార్పులు వచ్చాయి. విజయవాడ కోర్టులో రిమాండ్ విధించిన నిందితులు నెల్లూరు కేంద్ర కారాగారం తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వంశీని కూడా నెల్లూరు జైలుకు తరలిస్తారని భావించారు. అయితే ఆయన విజయవాడలోని జిల్లా జైలు తరలించాలని న్యాయాధికారి ఉత్తర్వులు పేర్కొన్నారు. జైలు తరలించడానికి ముందు సూర్యాపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉన్న సిఐ సెంట్రల్ ఇంటర్గేషన్ సెల్ వంశీ వేలిముద్రలు, ఐరిష్తో పాటు ఫోటోలు తీశారు. థ్యాంక్ యూ.